ధనుష్ తన కొత్త సైకిల్ పైన ఫుల్లు స్పీడ్గా వెళ్తుంటే అనుకోకుండా ధాబ్బని కిందపడ్డాడు. రోడ్డు కావడంతో గట్టిగానే దెబ్బలు తగిలాయి. కాని ఆశ్చర్యంగా పెద్దగా నొప్పి మాత్రం తెలియలేదు. తనకి విచిత్రం అనిపించింది. అంత పెద్ద దెబ్బలు తగిలినా నొప్పి పుట్టట్లేదేంటా అని. ఎవరికైనా అంతే, అనుకోకుండా మనకేదైనా యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలినా ఆ టైంలో మనకి నొప్పి తెలియదు. ఎందుకంటే శరీరం వెంటనే సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయి రహస్య సూపర్ హీరోస్ టీం పనిచేయడం మొదలుపెడుతుంది. మొదట అడ్రినలిన్ అనే హీరో యాక్టివ్ అవుతాడు. ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ, హార్ట్, నీ స్పీడ్ పెంచు, రెడీగా ఉండు అని ఇన్స్ట్రక్షన్స్ రిపీట్ చేస్తూ బ్లడ్ ప్రెషర్ని పెంచేస్తాడు. నొప్పి సిగ్నల్స్ వెళ్లే దారులన్నింటినీ టెంపరరీగా బ్లాక్ చేసి, ఇప్పుడు బాధపడే టైం కాదు బాస్, ముందు నిలబడు, ధైర్యంగా ఉండు, లేకపోతే హాస్పిటల్ కూడా వెళ్ళలేవు అని చెప్పడానికి ట్రై చేస్తాడు. అలాగే శరీరంలో న్యాచురల్గా ఉండే ఎండార్ఫిన్స్ అనే పెయిన్ కిల్లర్స్ టీం ఫాస్ట్గా బయటకొచ్చి మనల్ని కంఫర్ట్ జోన్లో ఉండేలా హెల్ప్ చేస్తారు. భయపడద్దన్నా, మేమున్నాం అంటూ నొప్పి సిగ్నల్స్ని మెదడికి చేరకుండా అడ్డుకుంటారు. ప్రమాదం కాస్త పెద్దదే కాబట్టి శరీరం షాక్ మోడ్ కూడా ఆన్ చేసేస్తుంది. ఇదొక రకం సేఫ్టీ బటన్. ఒక్కసారి ఆగు ఆగు, కంగారు పడకు, పరిస్థితిని అర్థం చేసుకుందాం, అసలేం జరిగిందో అర్థం చేసుకుందాం అంటూ శరీరాన్ని కొంతసేపు ఫ్రీజ్ అయ్యేలా చేస్తుంది. అందుకే ధనుష్ తన గాయాన్ని వెంటనే గుర్తించలేదు కూడా. ఇదంతా జరుగుతుండగా నోరాడ్రినలిన్ అనే తెలివిగల్ల హీరో కూడా రంగంలోకొస్తాడు. ఇతను చుట్టూ ఉన్న ప్రమాదాన్ని స్కాన్ చేస్తూ అలారంలా పనిచేస్తాడు. ఎక్కడైనా ఇంకేదైనా డేంజర్ ఉందా అని చెక్ చేసుకుంటాడు. ఇక కార్టిసోల్ అని ఎనర్జీ మేనేజర్ కూడా ఎక్స్ట్రా ఎనర్జీ విడుదల చేసి మనల్ని స్ట్రాంగ్గా నిలబడేలా చేస్తాడు. ఈ సూపర్ హీరోస్ అంతా కలిసి మ్యాజిక్ చేసి మనకి నొప్పి లేకుండా భయపడకుండా వీలైనంత హెల్ప్ చేస్తాయి. కానీ కొంతసేపటి తర్వాత అడ్రినలిన్, ఎండార్ఫిన్స్, నోరాడ్రినలిన్, కార్టిసాల్, ఆల్ హీరోస్ డ్యూటీ పూర్తయింది బాస్ అని వెనక్కి వెళ్ళిపోతారు. ఇదంతా జరగకపోతే మనల్ని మనం రక్షించుకోలేకపోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే నొప్పి తెలియకపోవడం మన శరీరంలో అద్భుతమైన నెట్వర్క్. అది ముందుగా మనల్ని బలంగా, అలర్ట్గా బ్రతికేలా ఉంచి పరిస్థితి సేఫ్ అయ్యాక మాత్రమే నొప్పి కలిగేటట్లు చేస్తుంది. అసలు ఇంత ఎక్సలెంట్ నెట్వర్క్ ఎలా తయారైందో కదా.